టీశాట్ విద్యార్థులందరికీ నమస్కారాలు. టీఆర్టీలో భాగంగా వ్యాయామ విద్యలో ఈరోజు మనము రికార్డ్స్, రిజిస్టర్స్ గురించి తెలుసుకుంటున్నాం. వ్యాయామ విద్యలో రికార్డులు, రిజిస్టర్ అనేవి అత్యంత ప్రాధాన్యతమైనటువంటివి. ఎందుకు అత్యంత ప్రాధాన్యతవి ఈ రికార్డులు, రిజిస్టర్లు అంటే విద్యార్థుల యొక్క అభివృద్ధిని తెలుసుకోవడానికి, ఉపాధ్యాయుని యొక్క దక్షతను తెలుసుకోవడానికి ఈ రికార్డులు, రిజిస్టర్లు మనకి చాలా ఉపయోగపడతాయి. అందుకే విద్యార్థుల యొక్క అభివృద్ధిని, ఉపాధ్యాయుని యొక్క దక్షతను తెలుసుకోవడానికి సూచించే దాన్నే రికార్డులు, రిజిస్టర్లు అన్నారు. అంటే విద్యార్థి సర్వముఖాభివృద్ధి ఎలా చెందుతున్నాడు అనేటువంటి విషయాలను మనం ఈ రికార్డులు, రిజిస్టర్ ద్వారా మనం నమోదు చేస్తాం. ఉపాధ్యాయుడు ఏ రకమైనటువంటి దక్షతను ప్రదర్శిస్తున్నాడు, ఏ రకమైనటువంటి నైపుణ్యతను ప్రదర్శిస్తున్నాడు అనేటువంటి విషయాలను కూడా మనము రికార్డులు, రిజిస్టర్ ద్వారా మనం భద్రపరుస్తాం. ఆ విధంగా విద్యార్థుల యొక్క అభివృద్ధిని, ఉపాధ్యాయుని యొక్క దక్షతను తెలుసుకునేటువంటి దాన్ని సూచించేదాన్నే రికార్డులు, రిజిస్టర్లు అని అనవచ్చు. అంటే పాఠశాలలో రికార్డులు, రిజిస్టర్లు మరి ఎవరు నిర్వహిస్తారు? పాఠశాలలో వ్యాయామ విద్యా కార్యక్రమాలు చూసేది వ్యాయామ ఉపాధ్యాయుడు, పీఈటీ. కాబట్టి పాఠశాలలో రికార్డులని, రిజిస్టర్ని నిర్వహించే బాధ్యత కూడా వ్యాయామ ఉపాధ్యాయులదే. అంటే ఇవి ఉపాధ్యాయునికి ఒక సాధనంగా ఉపయోగపడతాయి. ఒక పనిని చేయడానికి ఏదైనా ఒక సాధనం అనేది అవసరం అవుతుంది. అంటే ఈ వ్యాయామ ఉపాధ్యాయునికి ఈ రికార్డులు, రిజిస్టర్ అనేవి ఒక సాధనంగా ఉపయోగపడతాయి. అంటే ఉపాధ్యాయుడి యొక్క కర్తవ్యాన్ని, కార్యదీక్షతను ఈ రికార్డుల ద్వారా తెలుసుకోవచ్చు. మనం విద్యార్థి యొక్క కార్యదీక్షతను తెలుసుకోవచ్చు, కానీ ఇక్కడ ఉపాధ్యాయుని యొక్క కర్తవ్యాన్ని తెలుసుకోవచ్చు, ఉపాధ్యాయుని యొక్క కార్యదీక్షతను తెలుసుకోవచ్చు, అతను పొందినటువంటి ఫలితాలను మనం తెలుసుకోవచ్చు. అంటే ఉపాధ్యాయుని యొక్క కర్తవ్యాలను కానివ్వండి, కార్యదీక్షతను కానివ్వండి, రికార్డుల ద్వారా తెలుసుకోవచ్చు. మరి ఈ రికార్డుల యొక్క, రిజిస్టర్ల యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం చర్చిద్దాం. ఎలా క్రీడా కార్యక్రమం నిర్వహణకు, బోధనకు ఈ రికార్డులు, రిజిస్టర్లు అనేవి ఉపయోగపడతాయి. అంటే క్రీడా కార్యక్రమాలు మంచిగా నిర్వహించాలి అంటే దాని యొక్క నిర్వహణకు, అంటే ఆర్గనైజేషన్, అడ్మినిస్ట్రేషన్కి, బోధనకు ఉపయోగపడతాయి ఈ రిజిస్టర్లు, రికార్డులు. అంటే విద్యార్థుల యొక్క శరీర కొలతలు కానివ్వండి, సామర్థ్యాలు కానివ్వండి, ఎప్పుడంటే అప్పుడు తెలుసుకోవడానికి మనకు అవకాశం కలుగుతుంది. మనకు ఆ విధంగా ఈ రికార్డులు, రిజిస్టర్లు దోహదపడతాయి. అంటే విద్యార్థుల యొక్క శరీర కొలతలన్నింటినీ కూడా మనం భద్రపరుస్తాం. వారి యొక్క శక్తి సామర్థ్యాలను ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తుంటాం. ఆ విధంగా రికార్డ్ చేసినటువంటి విద్యార్థుల యొక్క శరీర కొలతలు కానివ్వండి, సామర్థ్యాలు కానివ్వండి, ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి, ఎప్పుడు కావాలన్నా తెలుసుకోవడానికి మనకి అవి ఉపయోగపడతాయి. అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ని సమీక్షించడానికి ఇవి ఉపయోగపడతాయి. అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం ఎలా జరిగింది, గత సంవత్సరంలో ఎలా జరిగింది, అంతకు ముందు ఎలా జరిగింది అనేటువంటి విషయాలను మనం సమీక్షించుకోవచ్చు. జరిగినటువంటి కార్యక్రమాన్ని బట్టి మనం ఇంతకు ముందు జరిగిన కార్యక్రమాలు ఏంటి, దానివల్ల మనం సాధించినటువంటి ప్రోగ్రెస్ ఏంటి, అభివృద్ధి ఏంటి, మరి ఇంకా ప్రోగ్రెస్ కావాలంటే ఏం చేయాలి, ఇలాంటి విషయాలను మనము చేసుకోవడానికి ఈ రికార్డులు, రిజిస్టర్లు చాలా ఉపయోగపడతాయి. తర్వాత ఉపాధ్యాయుల యొక్క శక్తి సామర్థ్యాలు, వారి యొక్క అభివృద్ధిని, సాధించినటువంటి ప్రగతిని తెలుసుకోవడానికి ఈ రికార్డులు, రిజిస్టర్లు ఉపయోగపడతాయి. అంటే ఉపాధ్యాయుల యొక్క శక్తి సామర్థ్యాల మీదనే విద్యార్థులు ఆధారపడి ఉంటారు. ఒక మంచి ఉపాధ్యాయుడు, ఒక శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఉపాధ్యాయుడు ఉన్నట్లయితే చాలామంది గొప్ప విద్యార్థులను తయారు చేయవచ్చు. ఒక డాక్టర్ కావాలన్నా, ఒక లాయర్ కావాలన్నా, ఒక ఇంజనీర్ కావాలన్నా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని తయారు చేసేది ఒక ఉపాధ్యాయుడే.
అది అతని యొక్క అదృష్టం. అంటే శక్తి సామర్థ్యాలని అభివృద్ధిని సాధించినటువంటి ప్రగతిని తెలుసుకోవడానికి మనకి ఈ రికార్డులు అండ్ రిజిస్టర్స్ ఉపయోగపడుతున్నాయి. అంటే ఆట వస్తువులు కానివ్వండి, ఆట స్థలం యొక్క వినియోగం కానివ్వండి, ఏ విధంగా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాలను, అంటే ఆ వినియోగానికి ఇది ఉపయోగపడుతుంది. అసలు మన దగ్గర ఎంత ఆట స్థలం ఉన్నది, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, మన దగ్గర ఎన్ని ఆట వస్తువులు ఉన్నవి, వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేటువంటి విషయాల్ని మనం కూలంకషంగా పరిశీలించవచ్చు ఈ రికార్డుల ద్వారా, రిజిస్టర్ల ద్వారా. అంటే విద్యార్థుల యొక్క నైపుణ్యాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు, లేదు ఎప్పుడు కావాలన్నా తెలుసుకోవచ్చు. మనం విద్యార్థుల యొక్క నైపుణ్యాలని మనం ప్రతి సంవత్సరం రికార్డుల రిజిస్టర్లో నమోదు చేస్తుంటాం. ఆ విధంగా వారు తిరిగి ఎప్పుడు తెలుసుకోవాలన్నా కానీ అది అందుబాటులో ఉంటుంది. అంటే ఉపాధ్యాయుని యొక్క విలువను నిరూపించడానికి, ఉపాధ్యాయుడి యొక్క శక్తిని నిరూపించుకోవడానికి, సామర్థ్యాలను నిరూపించుకోవడానికి ఈ రికార్డు రిజిస్టర్లు ఉపయోగపడతాయి. ఆ విధంగా రికార్డులు, రిజిస్టర్ల యొక్క ఉపయోగాలు అనేవి ఉన్నాయి. వాటి యొక్క ప్రాముఖ్యత అనేది అంత చక్కగా ఉంది. అంటే ఉపాధ్యాయుని యొక్క దక్షతను తెలుసుకోవచ్చు, విద్యార్థుల యొక్క అభివృద్ధిని తెలుసుకోవచ్చు, ఉపాధ్యాయుని యొక్క శక్తి సామర్థ్యాలను తెలుసుకోవచ్చు, విద్యార్థుల యొక్క శక్తి సామర్థ్యాలను తెలుసుకోవచ్చు, ఉపాధ్యాయుడి నైపుణ్యాన్ని తెలుసుకోవచ్చు, విద్యార్థుల నైపుణ్యాలు తెలుసుకోవచ్చు. వారు చేసినటువంటి అచీవ్మెంట్స్ని కూడా మనం ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తూ తెలుసుకోవచ్చు. ప్రగతిని, క్రీడా ప్రగతిని ఏ విధంగా అంచనా వేసుకోవచ్చు మనం. తర్వాత రిజిస్టర్ల రకాలు. అంటే రిజిస్టర్లు మన పాఠశాలలో మన రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా 7 రకాలైనటువంటి రిజిస్టర్ని నిర్వహించాల్సి ఉంటుంది. మరి ఎవరు నిర్వహిస్తారు రిజిస్టర్ని, రికార్డులని? వ్యాయామ విద్యా కార్యక్రమాలకు సంబంధించినటువంటి రిజిస్టర్ని, రికార్డులని వ్యాయామ ఉపాధ్యాయుడే నిర్వహించాలి పాఠశాలలో. మరి ఎవరి ఆధీనంలో ఈ పనులు చేస్తారు అంటే ప్రధానోపాధ్యాయుడి యొక్క ఆధీనంలో వ్యాయామ ఉపాధ్యాయుడు వారి యొక్క సూచనల, సలహాల మేరకు పనిచేస్తూ ఉంటాడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అటెండెన్స్ రిజిస్టర్, రెండవది స్కిల్ టెస్ట్ రిజిస్టర్, మూడవది సమ్మరీ రిజిస్టర్, నాలుగవది స్టాక్ రిజిస్టర్, ఐదవది క్యాష్ రిజిస్టర్, ఆరవది క్యుమ్యులేటివ్ రిజిస్టర్, ఏడవది ఇష్యూ రిజిస్టర్. ఇప్పుడు మనము ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనకి అటెండెన్స్ రిజిస్టర్. అంటే ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి, ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి పాఠశాలలో కానివ్వండి, అది ఎయిడెడ్ పాఠశాలే కానివ్వండి, అలాంటి పాఠశాలలో 8, 9, 10 తరగతులు చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాయామ విద్య అనేది నిర్బంధం చేయబడింది. విద్య అనేదే 14 సంవత్సరాలకు నిర్బంధం చేశారు. దాని ద్వారా మనకి వ్యాయామ విద్యను కూడా విద్యలో ఒక భాగంగా చేశారు. విద్యలో వ్యాయామ విద్యను ఒక భాగంగా చేయడం వల్ల మనకి 8, 9, 10వ తరగతి విద్యార్థులకు వ్యాయామ విద్య అనేది నిర్బంధం చేయడం వల్ల ఈరోజు పాఠశాలలో వ్యాయామ విద్యా కార్యక్రమాలని నిర్విఘ్నంగా, నిర్విరామంగా కొనసాగడానికి అవకాశం కలిగింది. అది చాలా చక్కటి నిర్ణయం. కాబట్టి ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి పాఠశాలన్నింటిలో కూడా, ప్రభుత్వ పాఠశాలలో కూడా, జిల్లా పరిషత్ పాఠశాలలో కూడా మనకి ఈ ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా 8, 9 విద్యార్థులందరికీ కూడా వ్యాయామ విద్య నిర్బంధంగా చేస్తున్నారు. మరి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా ఒక విద్యా సంవత్సరంలో వ్యాయామ విద్యా కార్యక్రమాల్లో 75% హాజరు ఉండాలి విద్యార్థికి. వ్యాయామ విద్యా కార్యక్రమాల్లో ఏ విద్యార్థికైతే 75% హాజరు ఉండదో ఆ విద్యార్థి పై తరగతులు వెళ్ళడానికి అర్హుడు కాడు. అంటే పై తరగతికి వెళ్ళడానికి అతనికి అర్హత ఉండదు. అంటే ఈ విషయాన్ని ఎవరు తెలియచేయాలి? వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయుల దృష్టికి తీసుకువెళ్ళాలి. ఈ విద్యార్థులు వ్యాయామ విద్యా కార్యక్రమాల్లో 75% హాజరు నమోదు కాలేదు, కావున
మీరు వారిపై తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నామని వారికి వ్యాయామోపాధ్యాయులు నివేదిక సమర్పించాలి. అలా చేసినట్లయితే వారిని పై తరగతులకు వెళ్లకుండా ప్రధానోపాధ్యాయుల వారు అడ్డుకుంటారు, వారు అర్హత లేనట్లుగా ప్రకటిస్తారు. అంటే తప్పకుండా 75% వ్యాయామ విద్యా కార్యక్రమాల్లో మనకి ఏముండాలి? హాజరు శాతం ఉండాలి. అంటే నిర్బంధంగా పెట్టారు కాబట్టి తప్పకుండా ఉంటుంది. ఆ విధంగా లేకుంటే వాళ్ళు ఫెయిల్ అవుతారని తెలుసు కాబట్టి తప్పకుండా వ్యాయామ విద్యా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యా కార్యక్రమాల్లో పాల్గొనడానికి కొద్దిగా వెనకాడతారేమో కానీ విద్యార్థులు వ్యాయామ విద్యా కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెనకాడరు. ఎందుకంటే వారి క్రీడలన్నీ ఆటలన్నా చాలా ఇష్టంగా ఉంటుంది. కోకరిక్యులర్ యాక్టివిటీస్ అన్నా చాలా ఇష్టం ఉంటుంది. కాబట్టి తప్పకుండా వ్యాయామ విద్యా కార్యక్రమాల్లో చాలామంది విద్యార్థులు ఎవరు కూడా 70% తక్కువగా ఉండకపోవచ్చు. తర్వాత బోధనా పీరియడ్స్కి మాత్రమే ఉపాధ్యాయుడు హాజరు తీసుకుంటున్నాడు. అంటే మనం మామూలుగా మిగతా పీరియడ్లో మనకు వాళ్ళకి హాజరు తీసుకోవడానికి అవకాశం కలగదు. అంటే విద్యార్థులకు హాజరు తగ్గినట్లయితే మరి తగ్గింది, ఒకవేళ ఒక పిల్లవాడికి 5% తగ్గింది, అలాంటి పరిస్థితిలో ఎలా మరి ఆ పిల్లవాడి మీద నిర్దాక్షిణ్యంగా అతనికి వేటు వేయడం కూడా సరైనది కాదు. కాబట్టి అలాంటి విద్యార్థులకు ఎవరైతే ఉంటారో వారికి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు 10% వరకు వారికి హాజరులో రిలాక్సేషన్ కల్పించడానికి అవకాశం ఉంది. వారికి రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా 10% హాజరుని కలపడానికి హెడ్ మాస్టర్ గారికి పవర్స్ ఉన్నాయి. అంటే 65% ఉన్నట్లయితే ఆ విద్యార్థిని హెడ్ మాస్టర్ గారు తన పరిధిలో 75% చేసి ఆ విద్యార్థిని పై తరగతులకు పంపించడానికి అవకాశం ఉంటుంది. 5% వరకైతే జిల్లా విద్యాశాఖ అధికారికి ఛాన్స్ ఉంది ఇంకొక 5% కలపడానికి. అంటే అది మెడికల్ గ్రౌండ్స్లోనైతేనే అది సాధ్యమవుతుంది. ఇంకా సివియర్గా ఉంది, ఆ విద్యార్థికి ఆరోగ్య పరిస్థితులు బాగాలేవు, అందుకే ఆ విద్యార్థి పాఠశాలకు సరిగా హాజరు కాలేకపోయాడు, అందుకే వ్యాయామ విద్యా కార్యక్రమాలకి హాజరు కాలేకపోయాడు. అలాంటి పరిస్థితుల్లో 15% వరకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు మెడికల్ గ్రౌండ్స్ మీద మినహాయింపు ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే 15% డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, 5% అదనంగా, అంటే మన ప్రధానోపాధ్యాయులు ఇచ్చేదానికంటే అదనంగా 5% ఇవ్వడానికి మన జిల్లా విద్యాధికారికి డిఈఓ గారికి అవకాశం ఉంది. మామూలుగానైతే మన పాఠశాల ప్రధానోపాధ్యాయులకి 10% వరకు ఇవ్వడానికి అవకాశం ఉంది. అది కేవలం మెడికల్ గ్రౌండ్స్ మీద మాత్రమే ఆ మినహాయింపుని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మిగతా ఏ కారణాలు చెప్పినా కానీ దానికి ఇవ్వడానికి అవకాశం లేదు. ఎందుకు అంటే ఒక విద్యార్థి అనారోగ్యంగా ఉన్నట్లయితే ఆ విద్యార్థి వ్యాయామ విద్యా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడానికి అవకాశం కూడా ఉండదు. కాబట్టి అందుకనే వ్యాయామ విద్యా కార్యక్రమాలు చురుకుగా పాల్గొనడానికి అవకాశం ఉండాలి అంటే ఆ విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలి. విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలి అంటే వ్యాయామ విద్యా కార్యక్రమాలు చురుకుగా పాల్గొనాలి. ఆ విధంగా మెడికల్ గ్రౌండ్స్ మీద మినహాయింపు ఇవ్వడానికి, విద్యార్థులకు హాజరు మినహాయింపు ఇచ్చి వారిని పై తరగతులకి ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంది. ఇది అటెండెన్స్ రిజిస్టర్. నెక్స్ట్ వచ్చేసి స్కిల్ టెస్ట్ రిజిస్టర్. స్కిల్ టెస్ట్ రిజిస్టర్లో విద్యార్థుల యొక్క శక్తిని, వారి యొక్క వేగాన్ని, వారి యొక్క నైపుణ్యాన్ని, వారి యొక్క ఎత్తుని, వారి యొక్క బరువుని, వారి యొక్క ఛాతీ కొలతను ఈ రిజిస్టర్లో పొందుపరుస్తుంది. అంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ యొక్క వేగం ఎలా ఉంది, వాళ్ళు వివిధ ఆటల్లో ఆడేటువంటి నైపుణ్యాలు ఎలా ఉన్నాయి, వారి ఎత్తు ఎంత ఉన్నారు, బరువు ఎంత ఉన్నారు, వారి ఛాతీ కొలత ఎంత ఉంది అనేటువంటి విషయాలను మనము ప్రతి సంవత్సరం కూడా ప్రారంభంలోనే ఈ విషయాలని మనం రిజిస్టర్లో పొందుపరచాలి. ఈ విధంగా పొందుపరిచినట్లయితే అంటే ఈ స్కిల్ టెస్ట్ సంవత్సరానికి 2 సార్లు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ముందుగా ఆరంభంలో చేయాలి. ఆరంభంలో మనం చేసినట్లయితే జూన్లో వీలు పడకుంటే జూలైలోనే కంప్లీట్ చేసుకోవాలి. అంటే ఈ ఆరంభంలో చేసినట్లయితే వాడి యొక్క స్కిల్ ఏంటి, వాడి యొక్క నైపుణ్యత ఏంటి, వాడి యొక్క వేగం ఎలా ఉంది, వాడి యొక్క శక్తి ఎంత ఉంది,
వాడి చెస్ట్ ఎలా ఉంది, వాడి చెస్ట్ కొలతలు ఎంత ఉన్నాయి, వాడి బరువు ఎంత ఉంది, వాడి ఎత్తు ఎంత ఉంది అనేటువంటి విషయాలు మనం రికార్డులో పొందుపరుస్తాం. మరలా సంవత్సరం అంతరాన అంటే అయిపోతుంది, మనకి ఏప్రిల్లో అయిపోతుంది అనుకున్నప్పుడు మనం జనవరి ఫిబ్రవరిలోనే మనం ఇవి కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే మార్చిలో మనకి మరలా అకాడమిక్ ఎగ్జామ్స్ ఉంటాయి, అవి అడ్డంకిగా ఉంటాయి. కాబట్టి జనవరి ఫిబ్రవరిలో ఈ టెస్టులు కంప్లీట్ చేసుకోవాలి. చేసుకున్నట్లయితే విద్యార్థులు రెండవసారి మనం చేసేటప్పుడు చూపినటువంటి ప్రతిభనే ఆ విద్యార్థి యొక్క అభివృద్ధిగా మనం పరిగణించవచ్చు. తప్పకుండా ఏ విద్యార్థి అయితే మనం వ్యాయామ విద్యా కార్యక్రమాలు పొందుపరిచినటువంటి వ్యాయామ విద్యా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటాడో ఆ విద్యార్థి తప్పకుండా అతని యొక్క వేగంలో కానీ, అతని యొక్క శక్తిలో కానీ, అతని యొక్క నైపుణ్యంలో కానీ, అతని యొక్క ఎత్తులో కానీ, అతని యొక్క బరువులో కానీ, అతని యొక్క ఛాతీ కొలతల్లో కానీ తప్పకుండా తేడా వస్తుంది. ఆ విధంగా జరిగినటువంటి మార్పు ఏదైతే ఉంటుందో, ఆ విధంగా జరిగినటువంటి అభివృద్ధి ఏదైతే ఉంటుందో దాన్నే ఆ విద్యార్థి యొక్క ప్రతిభగా గుర్తించవచ్చు, ఆ విద్యార్థి యొక్క సంవత్సర అభివృద్ధిగా గుర్తించవచ్చు. అంటే ఈ స్కిల్ టెస్ట్ అనేది ఎన్నిసార్లు చేయాలి? మనం 2 సార్లు చేయాలి. మరి స్కిల్ టెస్ట్ అనేది మరి బాలికలకి బాలురికి ఒకే విధంగా చేయాలా, వేరువేరుగా చేయాలా అనేటువంటి విషయాన్ని పరిశీలించినట్లయితే మనకి బాలికలకి వేరు, బాలురికి వేరుగా చేయాల్సి ఉంటుంది. అంటే బాలికలకి 5 అంశాలు నిర్వహించాలా. బాలికలకి 8వ తరగతి బాలికలకైతేనేమో ఒక 50 మీటర్ల పరుగుని మనం నిర్వహించవచ్చు. అంటే బాలికలకి 5 అంశాల్లో ఈ పోటీలను నిర్వహిస్తాం, బాలురికి 5 అంశాల్లో ఈ పోటీలను నిర్వహిస్తాం. అంటే బాలురకి వచ్చేసి మనము ఈ 100 మీటర్ల పరుగు ఒకటి, లాంగ్ జంప్ ఒకటి, హై జంప్ ఒకటి, ఫుట్బాల్, పుల్అప్స్, 100 మీటర్స్, లాంగ్ జంప్, హై జంప్, ఫుట్బాల్, పుల్అప్స్, ఈ 5 రకాలైనటువంటి అంశాల్లో బాలులకి మనం కేటాయిస్తాం. బాలికలకు వచ్చినట్లయితే 8వ తరగతి విద్యార్థినులకి 50 మీటర్ల పరుగును పెట్టాలి. 9, 10 తరగతుల విద్యార్థులకి అంటే అమ్మాయిలకి, బాలికలకి 100 మీటర్ల పరుగుని పెట్టాలి. తర్వాత వీళ్ళకి ఏం పెడుతున్నాం? మనం స్కిప్పింగ్ పెడుతున్నాం, మ్యాడిఫైడ్ పుల్అప్స్ పెడుతున్నాం, డిప్స్ పెడుతున్నాం, లాంగ్ జంప్ పెడుతున్నాం. వీరికి 5 అంశాల్లో నిర్వహిస్తున్నాం. కానీ 8వ తరగతి అమ్మాయిలకి, 9, 10వ తరగతి అమ్మాయిలకి ఒక వేగంలో అంటే పరుగులో తేడా ఉంది. 50 మీటర్ల పరుగునేమో 8వ తరగతి వాళ్ళకి పెడుతున్నాం, 100 మీటర్ల పరుగునేమో 9, 10వ తరగతి వాళ్ళకి పెడుతున్నాం. ఈ విధమైనటువంటి అంశాల్లో మనము వారికి చేసినట్లయితే వారి యొక్క శక్తిని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది, వారి యొక్క వేగాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది, వారి యొక్క నైపుణ్యాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ పుల్అప్స్ చేయించడం వల్ల వారి యొక్క శక్తి సామర్థ్యాలు మనకు తెలుస్తాయి. ఈ రన్నింగ్స్ చేయించడం వల్ల, షార్టెస్ట్ రన్స్ చేయించడం వల్ల మనకి వారి యొక్క వేగాన్ని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా స్కిల్ టెస్ట్లో ఈ మనం పెట్టినటువంటి ఏ 5 అంశాలైతే ఉన్నాయో ఆ 5 అంశాల్లో వారు చూపించినటువంటి ప్రతిభను మనం రికార్డ్ చేయాలి. దాన్నే స్కిల్ టెస్ట్ రికార్డులో మనం చేస్తాం. తర్వాత సమ్మరీ రికార్డు అంటే అన్ని రికార్డుల నుండి సేకరించి విద్యార్థుల యొక్క ప్రతిభను, తర్వాత శారీరక కొలతలను, దాంతోపాటుగా అతని యొక్క పుట్టిన తేదీని, అతని యొక్క వయస్సు సమాచారాన్ని సేకరించి ఈ రిజిస్టర్ నందు నమోదు చేయాలి. అంటే మనకి ఇక్కడ స్కిల్ టెస్ట్లో ఏమొస్తుంది? విద్యార్థి యొక్క ప్రతిభ మాత్రమే తెలుస్తుంది మనకి. అతని యొక్క శారీరక కొలతలు కూడా తెలుస్తున్నాయి మనకి. అంటే అతను ఎత్తెంతున్నాడు, బరువెంతున్నాడు, తర్వాత అతని యొక్క ఛాతీ కొలతలు ఏంటి అని మనం చూస్తున్నాం. తర్వాత పుట్టిన తేదీ అందులో ఉండదు. సమ్మరీ రిజిస్టర్లో పుట్టిన తేదీని మనం నమోదు చేయాలి. తర్వాత అతని యొక్క వయస్సుని నమోదు చేయాలి. ఆ విధంగా సమాచారాన్ని సేకరించి ఈ రిజిస్టర్ నందు మనము నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఈ రిజిస్టర్ ద్వారా ఒక విద్యార్థి యొక్క వివిధ రకాలైనటువంటి సమాచారాలను మనం సులభంగా తెలుసుకోవచ్చు. అతని యొక్క ప్రతిభను తెలుసుకోవచ్చు,
అతని యొక్క ప్రతిభా పాఠవాలను తెలుసుకోవచ్చు, అతని యొక్క ఎత్తు, బరువు, ఛాతీ కొలతలను అంటే శారీరక కొలతలను తెలుసుకోవచ్చు, అతని యొక్క పుట్టిన తేదీని తెలుసుకోవచ్చు, అతని యొక్క వయసుని తెలుసుకోవచ్చు. అంటే అన్ని రకాలైనటువంటి సమాచారాలు ఇక్కడ మనకి ఈ సమ్మరీ రిజిస్టర్లో మనకి లభిస్తాయి. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మనకి స్టాక్ రిజిస్టర్. అంటే స్టాక్ రిజిస్టర్ అనేది అన్ని రిజిస్టర్లో కూడా ఇది చాలా ముఖ్యమైనది, ఇది శాశ్వతమైనది కూడా. ఎందుకు? ఈ రిజిస్టర్ అనేది శాశ్వతంగా ఉండాలి, చాలా ముఖ్యంగా ఉండాలి. ప్రతి వస్తువుకి కూడా కొన్ని పేజీలు కేటాయించాలి. ఆ పేజీల పైన ఆ ఆట పేరు రాయాలి, ఆట వస్తువుల పేర్లు వరుసగా రాయాలి, ఒక వరుస క్రమంలో ఆట వస్తువుల పేర్లు రాయాలి. అంటే ఆ ఆటకు సంబంధించి ఏ రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి అనేటువంటి విషయాలను మనం రాసుకోవాలి. అట్లా ప్రతి ఒక్క ఆటకి సంబంధించి, ప్రతి వస్తువుకు సంబంధించి కొన్ని పేజీలు కేటాయించి ఆ పేజీల్లో ఆ ఆట వస్తువుల యొక్క పేర్లు నమోదు చేసుకోవాలి. ఆ ఆట వస్తువులు కొన్న తర్వాత ఈ రిజిస్టర్లు నమోదు చేసుకొని ఏ ఆట వస్తువులనైతే మనం కొన్నామో, ఏ ఆట వస్తువులనైతే మనం కొన్నామో ఆ ఆట వస్తువులు కొన్నటువంటి డేటు, ఆ రేటు అవన్నీ కూడా మంచిగా క్లియర్గా వేసిపెట్టి ఆ రిజిస్టర్లో మనం నమోదు చేసుకున్న తర్వాత, స్టాక్ రిజిస్టర్ నమోదు చేసుకున్న తర్వాత అక్కడ ప్రధాన ఉపాధ్యాయుని సంతకం తీసుకోవాలి. అంటే మన స్టాక్ రిజిస్టర్ రాసినప్పుడు తప్పకుండా ప్రధాన ఉపాధ్యాయుని సంతకం అనేది ఉండాలి. అంటే ప్రధాన ఉపాధ్యాయుడు, ఉప ప్రధాన ఉపాధ్యాయుడు అంటే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వారి యొక్క అనుమతిని మనం తీసుకోవాలి. తీసుకొని పూర్తిగా పనికిరానివి ఏవైతే ఆట వస్తువులు ఉంటాయో ఆ ఆట వస్తువులు ఏం చేయాలి, మనం వేలం వేసి దాంట్లో వచ్చినటువంటి ఏదైతే ఉందో వాటిని మనం నమోదు చేసుకోవాలి. అంటే వాటి తీసుకొని ఆ రిజిస్టర్ నుండి వాటిని తొలగించాలి. మనం ఏవైతే వస్తువుల్ని వేలం వేస్తామో ఆ వస్తువులు ఏం చేయాలి, మనం ఆ రిజిస్టర్ నుంచి తొలగించాలి. అది ఎవరి అనుమతి తీసుకోవాలి? ముఖ్యంగా ప్రధానోపాధ్యాయుని అనుమతి తీసుకోవాలి. ఒకవేళ మనకు ప్రధానోపాధ్యాయుడు అందుబాటులో లేరు అన్నప్పుడు మనము ఉప విద్యాధికారి యొక్క అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా ఖరాబ్ అయినటువంటి, పాడైపోయినటువంటి, అవసరం లేనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువుల్ని, ఆ ఆట వస్తువుల్ని మనం వేలం వేసి వాటిని రిజిస్టర్ నుంచి వాటిని పూర్తిగా తొలగించి ఆ రాసినటువంటి ప్రదేశంలో ప్రధానోపాధ్యాయుల సంతకాన్ని తప్పకుండా తీసుకోవాలి. మరి ఈ వేలం వేయగా వచ్చినటువంటి డబ్బుని స్పెషల్ ఫీజు అకౌంట్లో జమ చేయాలి. అది ఎవరి అకౌంటు ఉంటుంది, ఎవరిది పరిధిలో ఉంటుంది? హెడ్ మాస్టర్ గారి పరిధిలో ఉంటుంది. అంటే ఈ మనకు పనికిరానటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, మనకి అవసరం లేనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, పాడైపోయినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని వేలం వేయడం వల్ల వచ్చినటువంటి డబ్బుల్ని స్పెషల్ ఫీజు అకౌంట్లో జమ చేయాలి. అంటే నాణ్యత, ధర, పరిమాణాలను ఈ రిజిస్టర్లో నమోదు చేసుకోవాలి. మనం ఏదైనా ఒక వస్తువుని తీసుకొచ్చినప్పుడు దాని యొక్క నాణ్యత ఎలా ఉంది, దాని యొక్క ధర ఏ విధంగా ఉంది, అది ఎంత పరిమాణంలో ఉంది, ఏంటి అంటే ఎన్ని పరిమాణంలో అంటే ఏంటి, ఎన్ని తీసుకొచ్చాం మనం, ఒకటి తెచ్చామా, రెండు తెచ్చామా, మూడు ఆ విధంగా దాని యొక్క పరిమాణాలని కూడా లెక్కించాలి. లెక్కించి మనం రిజిస్టర్లో నమోదు చేసుకోవాలి. ఆ విధంగా మనము జాగ్రత్తగా నమోదు చేసుకున్నట్లయితే ప్రతి సంవత్సరము చివరిలో కమిటీ చేత స్టాక్ వెరిఫికేషన్ చేయించుకోవాలి లేదా తనిఖీ చేయించుకోవాలి. ఆ విధంగా తనిఖీ చేసి, ఆ తనిఖీ ఎవరు చేస్తారు? గేమ్స్ కమిటీ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయుడు తనిఖీ చేస్తాడు. ప్రధానోపాధ్యాయుడు వెరిఫికేషన్ చేస్తాడు. వెరిఫికేషన్ చేసి మిగిలినటువంటి వస్తువులు ఎంత ఉన్నాయి స్టాకు, వాటి మీద మళ్ళీ ప్రధానోపాధ్యాయుడి సంతకాన్ని ఆ పేజీ మీద తీసుకోవాలి. ఆ విధంగా ప్రతి సంవత్సరం కూడా గేమ్స్ కమిటీకి మన దగ్గర ఉన్నటువంటి విషయాలను, స్టాక్ రిజిస్టర్ విషయాలను వారికి తెలియజేసి వారి అనుమతితోటి మనకు కావాల్సినటువంటి వస్తువులు సేకరించుకొని మరలా వాటిని దాంట్లో నమోదు చేసుకొని ప్రతి సంవత్సరము చివరిలో కమిటీ చేత స్టాక్ని వెరిఫికేషన్ చేయించుకొని ప్రధానోపాధ్యాయుడితో తనిఖీ చేయించుకొని మనము ఆ స్టాక్ని మనం ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత క్యాష్ రిజిస్టర్. క్యాష్ రిజిస్టర్ అంటే ఏంటి
అంటే క్యాష్ అంటే డబ్బులు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. అంటే విద్యార్థులు చెల్లించినటువంటి ఫీజు అయితే ఏదైతే ఉందో, గేమ్స్ రుసుము ఏదైతే ఉందో దాన్ని మనం విద్యార్థి నుంచి సేకరించిన తర్వాత ప్రధానోపాధ్యాయుడు బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ జమ చేయాలి. మనం ఇంతకుముందు కూడా పోయినసారి క్లాస్లో కూడా మనం అనుకున్నాం, ప్రధానోపాధ్యాయుని దగ్గర 10 రోజులకు మించి డబ్బులు ఉండకూడదు. వ్యాయామోపాధ్యాయ బడ్జెట్లో ఉండేటువంటి డబ్బులు ఏవైనా కానీ ప్రధానోపాధ్యాయుని యొక్క పరిధిలో ప్రధానోపాధ్యాయుని దగ్గర 10 రోజుల కంటే ఎక్కువగా నిల్వ ఉండకూడదు. ఒకవేళ అలా ఉన్నట్లయితే వాటిని బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ జమ చేసుకోవాలి. అంటే అవసరం వచ్చినప్పుడు ఆ డబ్బును తీసి ఏది పోస్ట్ ఆఫీస్లో వేసినా కానీ బ్యాంకులో వేసినా కానీ, ఎందుకు మనకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు మనం తీసుకొని మనం ఏ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామో ఆ కార్యక్రమాల కొనసాగింపు కోసం వినియోగించుకుంటే బాగుంటుంది. అందుకనే మనము స్పెషల్ ఫీజు అకౌంట్లో వేసుకున్నట్లయితే ప్రధానోపాధ్యాయుడి పరిధిలో ఉంటుంది. ప్రధానోపాధ్యాయుడి పరిధిలో ఉన్నటువంటి ఆ స్పెషల్ ఫీజు అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో అది అవసరం వచ్చినప్పుడు, క్రీడలు నిర్వహించినప్పుడు, క్రీడా కార్యక్రమాలకు అవసరమైనప్పుడు ఆ డబ్బుని వినియోగించవచ్చు. అంటే ఆదాయ వ్యయాల వివరాలను గురించి తెలిపేటువంటి రిజిస్టర్ని మనం క్యాష్ రిజిస్టర్ అంటారు అని మనం చెప్పవచ్చు. అంటే ఆదాయ వ్యయాలను తెలిపే పట్టికను మనం ఏమన్నాం ఇంతకుముందు? బడ్జెట్ అన్నాం. ఇక్కడ ఏమంటున్నాం? ఆదాయ వ్యయ వివరాలను తెలిపేటువంటి రిజిస్టర్ను మనం క్యాష్ రిజిస్టర్ అంటున్నాం. అంటే బడ్జెట్కి క్యాష్ రిజిస్టర్కి చాలా దగ్గర సంబంధం ఉంది. కాబట్టి ఏ కార్యక్రమం నడవాలన్నా అది క్యాష్ తోటే సంబంధించి ఉంటుంది. కాబట్టి ఈ రిజిస్టర్ అనేది చాలా చక్కటి ఇది. తర్వాత మనకి నిబంధనలు చూద్దాం. అంటే ఈ రిజిస్టర్ల యొక్క రికార్డుల యొక్క నిబంధనలు ఏంటి అంటే, ఎప్పటికప్పుడు రోజువారీ ఖర్చుల్ని రిజిస్టర్లో నమోదు చేసుకోవాలి. మనం చేసేటువంటి ప్రతి ఖర్చు, ఏ ఖర్చు చేసినప్పటికీ కూడా దాన్ని వెంటనే మనం ఏం చేసుకోవాలి? రిజిస్టర్లో నమోదు చేసుకోవాలి. అది మెయిన్ నిబంధన అన్నట్టు. దీంట్లో ఈ రిజిస్టర్ రికార్డుల్లో మెయింటైన్ చేసే దాంట్లో ముఖ్యమైనటువంటి నిబంధన ఏంటంటే, ఎప్పటికప్పుడు రోజు ఖర్చుని రిజిస్టర్లో నమోదు చేసుకోవాలి. ప్రతి ఖర్చులు నిల్వ ఉన్న డబ్బుని సరి చూసుకోవాలి. అంటే ప్రతి ఖర్చు మనం ఇవాళ ఎంత చేస్తున్నాం, మళ్ళీ మన దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎప్పటికప్పుడు మనం దాన్ని ఏం చేసుకోవాలి? సరి చూసుకుంటూ ఉండాలి. అంటే ప్రతిరోజు ఖర్చులు ఎంత ఉన్నాయి, నిలువ ఎంత ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్లయితే తర్వాత చేసేటువంటి కార్యక్రమాలకి ఎంత అవసరమవుతుంది, మన దగ్గర ఎంత నిల్వ ఉన్నాయి అనేటువంటి విషయాలు మనకు తెలుస్తుంది. ఆ విధంగా మనం ఎప్పటికప్పుడు దీన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏదైనా ఒక పని కోసం, అంటే కొత్త నిబంధనల ప్రకారం 100 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ డబ్బును ఖర్చు చేసినట్లు, అంటే 1000 రూపాయలు, అంటే ఏదైనా ఒక పని కోసము మనం ఇప్పుడు కొత్తగా మన రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా 1000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ డబ్బును ఖర్చు చేసినట్లయితే ఆ ఖర్చుని ఏం చేయాలంటే మనము స్టాంపుతో కూడినటువంటి రసీదుని తీసుకోవాలి. మామూలుగా వాళ్ళు 1000 రూపాయలు కానివ్వండి, 2000 కానివ్వండి, 3000 కానివ్వండి, 4000 కానివ్వండి, మనకేం చేస్తారు? బిల్లు ఇస్తారు. మనం చెల్లించినట్లుగా పెయిడ్ అని రాసేసి బిల్లు ఇస్తారు. ఆ విధంగా కాకుండా ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం ఏంటంటే 1000 రూపాయలు కనుక దాటినట్లయితే, అంతకు మించి ఉన్నట్లయితే, 1000 రూపాయలు కనుక మనం ఖరీదు చేసినట్లయితే, ఖర్చు చేసినట్లయితే దాని మీద రెవెన్యూ స్టాంపును అందించి వారి యొక్క సంతకాన్ని తీసుకొని ఆ రసీదుని మాత్రమే మనము తీసుకోవాలి. ఈ తీసుకున్నటువంటి రసీదులు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఒక వరుస క్రమంలో పెట్టాలి. మనం 1వ తారీఖు నుంచి మొదలుకున్నాం 30వ తారీఖు వరకు. 1వ తారీఖు రసీదు ఫస్ట్, 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు, అట్లా రోజువారీ ఖర్చులను వివరాలను ఎప్పటికప్పుడు మనం రిజిస్టర్లో రాస్తున్నాం. దానికి సంబంధించిన బిల్స్ని ఆ విధంగా వరుస క్రమంలో పెట్టుకోవాలి. పెట్టుకున్నట్లయితే మనకి రేపు బడ్జెట్ని ఎవరైనా పరిశీలించినప్పటికీ లేదా మన యొక్క క్యాష్ రిజిస్టర్ని ఎవరైనా పరిశీలించినప్పటికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి క్యుమ్యులేటివ్ రిజిస్టర్. క్యుమ్యులేటివ్ రిజిస్టర్ అనేది ఏంటి అంటే,
విద్యార్థుల యొక్క ప్రవర్తన. మనకి ఇంతకుముందు విద్యార్థుల ప్రవర్తన ఏ రిజిస్టర్లో రాలేదు. శారీరక కొలతలు వచ్చాయి, వారి యొక్క నైపుణ్యాలు వచ్చాయి, వారి యొక్క శక్తి సామర్థ్యాలు వచ్చాయి, వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది, వారి యొక్క వయసు వచ్చింది. కానీ వారి యొక్క ప్రవర్తన అనేది దేంట్లో రాలేదు. వారి యొక్క ప్రవర్తనని కానివ్వండి, వారి యొక్క గుణగణాలని కానివ్వండి, వారి యొక్క నైపుణ్యాన్ని కానివ్వండి, వారి యొక్క సంఘీభావాన్ని కానివ్వండి, యోగ్యతను, సామర్థ్యాన్ని, వీటన్నిటిని బహుమతుల గురించి తెలిపేటువంటి రిజిస్టర్నే క్యుమ్యులేటివ్ రిజిస్టర్ అంటారు. అంటే విద్యార్థుల యొక్క ప్రవర్తన గుణగణాలు, నైపుణ్యం, సంఘీభావము, యోగ్యత, సామర్థ్యము, బహుమతులను గూర్చి తెలిపేటువంటి రిజిస్టర్ని క్యుమ్యులేటివ్ రిజిస్టర్ అని అంటారు. అంటే క్యుమ్యులేటివ్ రిజిస్టర్ అనేవి అన్ని విషయాల్ని, ఒక విద్యార్థి యొక్క సంపూర్ణ విషయాల్ని ఇది మనకి తెలియచేస్తుంది. అంటే వివిధ కాలానికి పీటి శ్రద్ధతో ఈ రిజిస్టర్లో బాధ్యతగా నమోదు చేసుకోవాలి. అంటే ఆ విద్యార్థి యొక్క గుణగణాలను కానివ్వండి, ఆ విద్యార్థి యొక్క నడవడికని కానివ్వండి, ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి వ్యాయామ ఉపాధ్యాయుడు. ఆ విధంగా విద్యార్థుడు పరిశీలించిన ప్రతి విషయాన్ని కూడా విద్యార్థి రిజిస్టర్లో కంపల్సరీగా నమోదు చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇష్యూ రిజిస్టర్. అంటే విద్యార్థులకు ఆట వస్తువులు ఇస్తున్నాం, మళ్ళీ ఏం చేయాలి, మనం వాటిని తీసుకోవాలి. అంటే మనం ఆ పీరియడ్కి సంబంధించి విద్యార్థులు ఏదైనా ఒక 6వ తరగతికి ఇప్పుడు గేమ్స్ 2వ పీరియడ్ లేదా 3వ పీరియడ్ గేమ్స్ పీరియడ్ ఉంది, వచ్చారు. ఆ విద్యార్థులకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ ఇచ్చేటప్పుడు రాసుకోవాలి. అంటే మరలా ఆ గేమ్ అయిపోగానే, ఆ టైం అయిపోగానే వారు తీసుకొచ్చి మళ్ళీ తిరిగి ఇక్కడ చెల్లించి ఇచ్చేసి వెళ్ళిపోతారు. అంటే విద్యార్థులకు ఆట వస్తువుని ఇచ్చి తిరిగి తీసుకునే విషయాన్ని రిజిస్టర్లో నమోదు చేసేటువంటి రిజిస్టర్నే మనం ఇష్యూ రిజిస్టర్ అని అంటాం. అంటే ఈ ఆట వస్తువుల్ని మరి ఇవి ఎవరు చూసుకుంటారు, ఎవరిస్తారు, ఎప్పుడు మరి వ్యాయామ ఉపాధ్యాయుడు అందుబాటులో ఉంటాడా, ఎప్పుడు హెడ్ మాస్టర్ అందుబాటులో ఉంటారా అని అంటే ఈ ఆట వస్తువుల్ని ముఖ్యంగా వ్యాయామ ఉపాధ్యాయుడు ఇవ్వాలి. వ్యాయామ ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు, ఇంట్రామోరస్ జరిగేటట్టు కొన్ని గ్రూపులు చేస్తాడు, గ్రూప్ కెప్టెన్స్ని చేస్తాడు, గ్రూప్ లీడర్స్ని చేస్తాడు, లేదా గేమ్స్ బాయ్స్ని నియమించుకుంటాడు. అలా పీఈటీ అనేవాడు గేమ్స్ బాయ్స్ని కానీ, కెప్టెన్ని కానీ, స్పోర్ట్స్ సెక్రటరీని కానీ, అర్థమవుతుందా, సెక్రటరీని కానీ, గేమ్స్కు సంబంధించినటువంటి టీచర్ని కానీ వారి ద్వారా ఈ విద్యార్థులకి ఇవి ఇప్పించడం జరుగుతుంది. అంటే గేమ్స్ కెప్టెన్ కానివ్వండి, గేమ్స్ బాయ్ కానివ్వండి, వ్యాయామ ఉపాధ్యాయుడు కానివ్వండి, గేమ్స్ సెక్రటరీ కానివ్వండి, ఎవరు ఉన్నట్లయితే, లేదు ఎవరు అవకాశం లేకుండా ఉన్నట్లయితే దానికి సంబంధించిన టీచర్ ద్వారా కూడా ఈ యొక్క ఆట వస్తువుని పిల్లలకి, విద్యార్థులకు ఇవ్వడం, మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఇష్యూ రిజిస్టర్లో మనకి ఆ ఇచ్చి తీసుకునేటువంటి విషయాలను మనం నమోదు చేసుకుంటుంటాం. ఈ విధంగా విద్యార్థులకు ఏ సమయంలో ఏమేం కావాలో వాటన్నిటిని ఇచ్చి మరలా తీసుకొని తిరిగి భద్రపరచుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఆ విధంగా వర్క్ డివిజన్ అనేది చేసుకున్నట్లయితే సులభంగా విద్యార్థులకు ఇవ్వడానికి, మళ్ళీ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మనకి. తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ యొక్క రికార్డులను చూద్దాం. ఇప్పటివరకు మనం రిజిస్టర్ని తెలుసుకున్నాం. అంటే రికార్డ్స్ ఏంటి అంటే, వ్యాయామ ఉపాధ్యాయుడు వ్యాయామ విద్యా క్రియ నిర్వహించాలంటే, వ్యాయామ విద్యా కార్యక్రమాలు నిర్వహించాలంటే తప్పకుండా రికార్డుని నిర్వహించాల్సి ఉంటుంది. మరి ఏంటిది అది అంటే మెడికల్ పరీక్షా రికార్డులు, మెడికల్ ఎగ్జామినేషన్ రికార్డ్స్ చూద్దాం. రెండోది ఉపయోగపడని ఆట వస్తువుల రికార్డులు, మూడోది బుక్స్ మ్యాగజైన్స్ రికార్డు, నాలుగోది సంవత్సర ప్రణాళిక ఇయర్ ప్లాన్, ఐదోది మనకి నెలవారీ ప్రణాళిక అంటే మంత్లీ ప్లాన్, ఆరోది పాఠ్య ప్రణాళిక లెసన్ ప్లాన్, ఏడవది రోజువారీ డైరీ. అంటే ఒక్కొక్క దాని గురించి మనం చర్చించుకున్నట్లయితే ముందుగా మనం ఇక్కడ శరీర పటుత్వ రికార్డుని గురించి మనం తెలుసుకుందాం. అంటే ఫిజికల్ ఫిట్నెస్ రికార్డు. ఈ ఫిజికల్ ఫిట్నెస్ రికార్డులో మొట్టమొదటిగా మనం చూద్దాం. అంటే ఒక వ్యక్తి యొక్క
మొత్తం సామర్థ్యాన్ని తెలుసుకొనుటకు నిర్వహించేటువంటి పరీక్షను శరీర పటుత్వం అని అంటారు. అంటే ఏంటి? ఒక వ్యక్తి యొక్క మొత్తం సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి నిర్వహించేటువంటి పరీక్షను శరీర పటుత్వ పరీక్ష అంటే వ్యక్తి దృఢంగా ఉన్నాడు, బలిష్టంగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, ఇట్లాంటి విషయాలు తెలుసుకోవడానికి శరీర పటుత్వ పరీక్ష పెడతారు. అంటే శరీర పటుత్వం అనేది వ్యాయామ విద్యా ప్రోగ్రాముల్లో ఒక భాగంగా ఏర్పడింది. అంటే శరీర పటుత్వం లేకున్నట్లయితే ఆ విద్యార్థి ఏ పని చేయడానికి మనకి అవకాశం ఉండదు. అంటే విద్యార్థి యొక్క బరువు కానివ్వండి, ఎత్తు కానివ్వండి, ఛాతీ కొలతలు కానివ్వండి, స్కిల్స్ కానివ్వండి, ప్రామాణిక విలువలు కానివ్వండి, ఈ రికార్డులో నమోదు చేయబడతాయి. ఇది శరీర పటుత్వ రికార్డులో. ఇవన్నీ నమోదు చేయడం వల్ల, ఈ రికార్డులో నమోదు చేయడం వల్ల విద్యార్థి యొక్క విషయాలు మనం కూలంకషంగా తెలుసుకోవడానికి మనకి అర్థమవుతుంది. విద్యార్థి ఏ ఆటలో స్కిల్స్ని బాగా చూస్తున్నాడు, ఏ ఆటలో బాగా రాణిస్తున్నాడు, ఆ విద్యార్థి హైట్ ఎంత ఉన్నాడు. ఇప్పుడు ఉదాహరణకి వాలీబాల్ చూసుకున్నట్టయితే ఎక్కువగా హైట్ ఉన్నటువంటి విద్యార్థులను తీసుకుంటారు. ఆ విధంగా విద్యార్థి యొక్క ఎత్తు, బరువు, ఛాతీ కొలతను చూసుకున్నట్లయితే ఈ విద్యార్థి ఏ క్రీడకు సంబంధించి బాగా ఉపయోగపడతాడు అనేటువంటి విషయాలు మనం బేరీజు వేసుకోవడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా శారీరకంగా బాగుండాలనేది వ్యాయామ విద్య సూచిస్తుంది. మరి శారీరకంగా బాగా ఉండాలి అంటే దాని అర్థం ఏంటిది? శారీరకంగా బాగా ఉండాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి అంటే వ్యాయామ విద్యా కార్యక్రమాలు బాగా చేయాలి. ఎవరైతే వ్యాయామ విద్యా కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారో వారు ఆరోగ్యంగా ఉంటారు. ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వారు శారీరకంగా బాగుంటారు, వారు మానసికంగా బాగుంటారు, వారు సామాజికంగా బాగుంటారు. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుండాలనేదే వ్యాయామ విద్య సూచిస్తుంది. అంటే శారీరకంగా బాగున్నవారు మంచి ఆరోగ్యాన్ని, చక్కటి శరీర సంస్కృతిని, మానసిక ఆరోగ్యాన్ని, అవయవాలన్నింటినీ కూడా మంచిగా కలిగి మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. అంటే శారీరకంగా ఎవరైతే పటుత్వంగా ఉంటారో, శరీర పటుత్వం ఎవరిదైతే బాగుంటుందో, ఎవరైతే దృఢంగా ఉంటారో వారి యొక్క శరీర ఆకృతి కూడా చాలా చక్కగా ఉంటుంది. చూడగానే అబ్బా ఈ పిల్లాడు బాగున్నాడు, ఈ అమ్మాయి బాగుందిరా అని అంటారు. అంటే ఎందుకు? వారి యొక్క పోచర్, వారి యొక్క శరీర ఆకృతి అనేది చాలా చక్కగా ఉంటుంది. వారు ఉత్సాహంగా ఉంటారు, మంచి ఆరోగ్యంగా ఉంటారు. వారి యొక్క ఎవరైతే శారీరకంగా మంచి ఆరోగ్యంగా ఉంటారో వారు మానసికమైనటువంటి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. వారు సమాజంతో మంచిగా కలిసిమెలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది. సమాజంలో మంచిగా తిరగడానికి అవకాశం ఉంటుంది. సమాజంలో మంచిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వారి యొక్క అవయవాలన్నీ కూడా, వారి శరీర అవయవాలన్నీ కూడా చాలా చురుగ్గా పనిచేస్తుంటాయి. అవయవాలన్నీ చురుగ్గా పనిచేస్తున్నాయి అంటే వారు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. మరి శరీర పటుత్వాన్ని ఏ విధమైనటువంటి అంశాల ద్వారా మనం కొలవచ్చు, ఏ విధమైనటువంటి అంశాల ద్వారా మనం కొలవచ్చు అనేటువంటి విషయాల్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఫస్ట్ మనం శక్తిని చూసినట్లయితే, అంటే ఒక వ్యక్తికి శక్తి మంచిగా ఉందా లేదా అని చూడాలి అంటే ఆ వ్యక్తిని పులప్స్ ద్వారా అతని యొక్క చేతి కండరాల బరువుని కొలవచ్చు. శక్తిని అంటే పులప్స్ చేయడం వల్ల అతను యొక్క శక్తి సామర్థ్యాలను మనం అంచనా వేయవచ్చు. ఇది వ్యాయామ విద్య టీఆర్టీ ఎగ్జామ్లో ఈ యొక్క విషయాలు చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు. ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి విషయాలు ఏది? శరీర పటుత్వం ఏ అంశాలపైన ఆధారపడి కొలవచ్చు అనేటువంటి విషయం తప్పకుండా ప్రతి డిఎస్సిలో కూడా ఒక ప్రశ్న అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే పులప్స్ ద్వారా శక్తిని మనము కొలవవచ్చు. పులప్స్ ద్వారా మనము శక్తిని కొలవవచ్చు. శక్తిని దేని ద్వారా కొలవచ్చు? లాంగ్ జంప్, హై జంప్, రన్నింగ్, పులప్స్ అని ఇస్తారు. అప్పుడు మనం పులప్స్ని మనం చూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే పులప్స్ ద్వారా చేతి కండాలు మనం బలిష్టంగా తయారై మంచిగా ఉంటాయి కాబట్టి శక్తి బాగా మనకి తెలుస్తుంది. వేగం, వేగాన్ని దేని ద్వారా కొలవచ్చు అంటే పరుగు ద్వారా వేగాన్ని కొలవచ్చు. ఏ పరుగు ద్వారా కొలవచ్చు?
షార్ట్ రన్స్ కూడా 3 రకాలు ఉంటాయి. షార్ట్ రన్స్ ఉంటాయి, మిడిల్ డిస్టెన్స్ రన్స్ ఉంటాయి, లాంగ్ డిస్టెన్స్ రన్స్ ఉంటాయి. అంటే వేగాన్ని తెలుసుకోవాలంటే, స్పీడ్ని తెలుసుకోవాలంటే మనకి 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్ పరుగు ద్వారా వారి యొక్క వేగాన్ని తెలుసుకోవచ్చు. మరి మనం ఇందాక తెలుసుకున్నటువంటి విషయాల్లో 8వ తరగతి అమ్మాయిలకి 50 మీటర్ల పరుగు మాత్రమే మనం కండక్ట్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి వారి యొక్క శక్తి సామర్థ్యాలను 50 మీటర్ల పరుగు ద్వారానే వారి యొక్క వేగాన్ని తెలుసుకోవచ్చు. అట్లా వేగాన్ని తెలుసుకోవడం కోసం 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు ద్వారా ఈ వేగాన్ని తెలుసుకోవచ్చు. మరి ఇంకా చాలా పరుగు పందాలు ఉన్నాయి కదా సార్ అంటే ఇందాక నేను చెప్పుకున్నాం. మనం పరుగు పందాలు 3 రకాల్లో మొదటిది షార్టెస్ట్ రన్స్, మిడిల్ రన్స్, లాంగెస్ట్ రన్స్. అంటే ఫస్ట్ షార్ట్ రన్స్ ద్వారా ఈ వేగాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న. చురుకుదనాన్ని, ఎజిలిటీ అంటే ఒక వ్యక్తి యొక్క చురుకుదనాన్ని ఏ విధంగా మనం కొలవచ్చు అంటే జిమ్నాస్టిక్స్ ద్వారా, షటిల్ ద్వారా అతని యొక్క ఎజిలిటీని మనం తెలుసుకోవచ్చు. జిమ్నాస్టిక్ చేసేటువంటి వ్యక్తి యొక్క బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళు చాలా చురుకుగా ఉంటారు, చాలా మంచిగా ఉత్సాహంగా ఉంటారు. ఆ విధంగా మనం చురుకుదనాన్ని తెలుసుకోవాలి అంటే, కొలవాలి అంటే జిమ్నాస్టిక్స్, షటిల్ రన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. తర్వాత సహనశక్తి, ఎండ్యూరెన్స్ అంటే సహనశక్తి. ఒక వ్యక్తి వీడికి బాగా సహనం ఉన్నదిరా, చాలా సహనపరుడురా అంటారు. అంటే ఎంత ఇబ్బంది పెట్టినా కానీ వాడు తొనకకుండా, బెనకకుండా, వాడు ఆవేశపడకుండా, వాడు ఉద్వేగం చెందకుండా ఉండేటువంటి వ్యక్తికి సహనశక్తి బాగా ఉన్నట్టు. అంటే ఒక వ్యక్తి యొక్క శక్తిని సూచిస్తుంది. ఒక వ్యక్తి దూరపు పరుగులను, డిప్స్ కానివ్వండి, పులప్స్ ద్వారా దీన్ని కొలవచ్చు. ఎక్కువగా ఈ సహనశక్తిని దూరపు పరుగు ద్వారా తెలుసుకోవచ్చు. అంటే ఎక్కువ దూరం పరిగెత్తాలంటే ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. ఆ విధంగా ఎక్కువ శక్తిని ఉపయోగిస్తున్నట్టే అతనికి సహనశక్తి, ఎండ్యూరెన్స్ చాలా ఉన్నట్లుగా మనం తెలుసుకోవచ్చు. తర్వాత పవర్, శక్తి. లాంగ్ జంప్ ద్వారా ఒక వ్యక్తి యొక్క కాలి శక్తిని కొలవచ్చు మనం. లాంగ్ జంప్ చేసేటప్పుడు వ్యక్తి స్ట్రెస్ చేస్తే ఎక్కువ దూరం దూకడానికి అవకాశం ఉంటుంది. అతని యొక్క పవర్ ఎలా ఉంది, ఎంత ఉంది అనేటువంటి విషయాల్ని మనం అతని యొక్క లాంగ్ జంప్ ద్వారా అతని యొక్క కాలి శక్తిని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకి శరీర పటుత్వాన్ని కొలవడానికి ఏ అంశాలు అవసరమవుతాయి అనేది మనకి టీఆర్టీలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఇది. తర్వాత వచ్చేసి మనం ఆరోగ్య రికార్డుని తెలుసుకుందాం. ఆరోగ్య రికార్డుని అంటే హెల్త్ రికార్డ్ అంటే పాఠశాలలో ఆరోగ్య ప్రోగ్రాముల్లో ఆరోగ్య రికార్డు అనేది చాలా ముఖ్యమైనది. ఇది శాశ్వతమైనది కూడా. ఎందుకు శాశ్వతమైనది? ఒక విద్యార్థి మన పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థి జాయిన్ అయినప్పుడు అతని యొక్క ఆరోగ్య స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఒక 4 సంవత్సరాల తర్వాత అతని యొక్క ఆరోగ్య స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాల్ని ఈ ఆరోగ్య రికార్డు ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే పాఠశాల ఆరోగ్య ప్రోగ్రాంలో ఆరోగ్య రికార్డు అనేది చాలా ఇంపార్టెంట్. ఏ విద్యార్థి అయితే ఆరోగ్యంగా ఉంటాడో ఆ విద్యార్థి వ్యాయామ విద్యా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటాడనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. అంటే ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఆరోగ్య రికార్డుని మనం ఆరోగ్యంగా ఉన్నటువంటి విద్యార్థిని మనం రికార్డు మెయింటైన్ చేయాలి. అంటే పాఠశాల ప్రారంభంలో మెడికల్ పరీక్షను విద్యార్థులకు నిర్వహిస్తారు. మెడికల్ ఆఫీసర్ వస్తారు, వారి యొక్క ఆధ్వర్యంలో మెడికల్ పరీక్షలు జరుగుతాయి ప్రతి విద్యార్థికి. అక్కడ మన వ్యాయామ ఉపాధ్యాయుడి కూడా వారికి సహాయకారిగా ఉంటాడు. వారికి సహాయ సహకారాలు అందించుకుంటూ మెడికల్ పరీక్షలు ఎలా జరుపుతున్నారు, ఎలా చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని గమనిస్తూ ఉంటాడు. అంటే వ్యాయామ ఉపాధ్యాయుడు తను చదువుకునేటప్పుడు వ్యాయామ విద్యతో పాటుగా ఆరోగ్య విద్యను కూడా చదువుకుంటాడు. కాబట్టి ఆయనకి కొంత అవగాహన ఉంటుంది. ఈ మెడికల్ పరీక్షలు విద్యార్థులకు నిర్వహించినప్పుడు ఆ విద్యార్థి
ఈ యొక్క మెడికల్ పరీక్షలు నిర్వహించినటువంటి రికార్డుని మనం రిజిస్టర్లో నమోదు చేస్తారు. అది ఆరోగ్య రికార్డులో నమోదు చేస్తారు. అంటే ఈ మెడికల్ పరీక్షలు విద్యార్థులకి సంవత్సరానికి ఒకసారి ప్రభుత్వ నిబంధనల ప్రకారం కంపల్సరిగా నిర్వహించాలి. అది మెడికల్ ఆఫీసర్ చేతనే నిర్వహిస్తారు. అంటే స్టార్టింగ్లోనే మనకి తప్పకుండా మెడికల్ ఆఫీసరు వారి యొక్క సిబ్బందితో వచ్చి మన విద్యార్థులందరినీ పరీక్షించి వారి యొక్క మెడికల్ రికార్డులో ద్వారా వారిని ఆ హెల్త్ రికార్డులో వారి పొందుపరుచుకుంటారు. అంటే ఆ విద్యార్థి ఆరోగ్యంగా ఉన్నాడా లేదా, ఆ విద్యార్థి యొక్క స్థితిగతులు ఏంటి అనేటువంటి విషయాల్ని మనం దాని ద్వారా తెలుసుకోవచ్చు. అంటే ప్రతి విద్యార్థి ఆరోగ్య రికార్డును పాఠశాలలో ఉండాలి. దీని ద్వారా ఏంటి, విద్యార్థి యొక్క స్థితిగతులను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే విద్యార్థుల యొక్క ఆరోగ్య స్థితిగతులను మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆరోగ్య రికార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అయినది అనే విషయం మనకు అర్థమవుతుంది. మరి ఈ ఆరోగ్య రికార్డు యొక్క లక్ష్యాలేంటి? వాట్ ఈజ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హెల్త్ రికార్డ్ చూద్దాం. ఈ ఆరోగ్య రికార్డు యొక్క లక్ష్యాలు ఏంటి అంటే, అనారోగ్యంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి రక్షణ కల్పించడానికి అవకాశం కలుగుతుంది. అంటే అనారోగ్యంగా ఉన్నటువంటి విద్యార్థుల్ని ఆరోగ్యంగా చేయడం కోసం ఉపయోగపడుతుంది. మనం తీసుకున్నటువంటి మెడికల్ రిపోర్ట్ వల్ల, ఈ ఆరోగ్య పరీక్షల వల్ల ఏ విద్యార్థి ఎలాంటి స్థితిలో ఉన్నాడో మనకి అవగాహన అవుతుంది. దాన్ని బట్టి ఏ విద్యార్థికి మనం సరి అయినటువంటి పోషణ ఇవ్వాలి, ఏ విద్యార్థి మీద సరి అయినటువంటి శ్రద్ధని మనం వహించాలి అనేటువంటి విషయాలు మనకు తెలుస్తుంది. ఎవరైతే అనారోగ్యానికి గురి అయి ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి రక్షణ కల్పించడానికి అవకాశం కలుగుతుంది. ఎవరైతే అనారోగ్యంగా ఉంటారో వారిని ఆరోగ్యంగా తయారు చేయడానికి మనకి అవకాశం కలుగుతుంది. అంటే విద్యార్థుల యొక్క శరీర లోపాలను కనుగొనవచ్చు. దీనివల్ల విద్యార్థుల యొక్క శరీర లోపాలు కనుగొని ఆ శరీర లోపాలను సరిదిద్దుకోవడానికి మంచి సలహాలు సూచనలు మనం ఇవ్వడానికి అవకాశం కలుగుతుంది. ఈ ఆరోగ్య రికార్డు వల్ల ఇంత చక్కటి అవకాశాలు ఉన్నాయి. అంటే మనం ఈ ఆరోగ్య రికార్డు చేయడం వల్ల విద్యార్థుల్లో ఉన్నటువంటి లోపాలు తెలుస్తాయి. విద్యార్థుల్లో ఏ ఏ లోపాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు కూడా పిలిచి మనం చెప్పవచ్చు. అమ్మ, మీ బాబుకి హెల్త్ బాగాలేదు, ఇగో ఈ చర్యలు తీసుకున్నట్లయితే మీ బాబు మంచిగా అవుతాడు అని మనం కూడా వారికి సరైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వవచ్చు. లేదు, మన మెడికల్ ఆఫీసర్ చేత వారికి సరైన సూచనలు సలహాలు ఇప్పించవచ్చు. ఆ విధంగా సరి అయినటువంటి శరీర ఆరోగ్యంగా లేనటువంటి విద్యార్థుల్లో ఉండేటువంటి లోపాలను సరిదిద్దడానికి మంచి అవకాశం ఉంటుంది. మనకి సిఈ అబ్రహం గారు వైఎంసీఏ కాలేజీలో ఆరోగ్య డైరెక్టర్గా పనిచేసేటప్పుడు వారి యొక్క 4 మెడికల్ ఫారాలని మనకి తెలియచేశారు. అంటే అవి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఒకటి విద్యార్థి చరిత్ర ఫామ్, అంటే స్టూడెంట్ హిస్టరీ ఫామ్, చరిత్ర ఫారం. శరీర పరీక్షా ఫారం, అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఫారం. మెడికల్ పరీక్షా ఫారం, అంటే మెడికల్ టెస్ట్ ఫామ్. ఫాలో అప్ పని ఫారం. అంటే విద్యార్థి యొక్క చరిత్ర ఏంటి, విద్యార్థి యొక్క చరిత్రను గురించి మొదటి ఫారంలో ఉంచుతారు. తర్వాత శరీర పరీక్షలు చేస్తారు. వాడి ఎత్తు ఎంత, బరువెంత, వాడి కొలతలు ఏంటి, వాడి పుట్టిన తేదీ, వాడి వయస్సు, ఇవన్నీ చేసేసి వాడికి ఫిజికల్ ఫిట్నెస్ ఫామ్లో నింపేస్తారు. తర్వాత మెడికల్ పరీక్షలు చేస్తారు, ఆరోగ్య పరీక్షలు చేస్తారు. ఆరోగ్య పరీక్షలు చేసిన తర్వాత అతని యొక్క స్థితిగతులు ఏంటి, అతనికి ఉన్న లోపాలు ఏంటి అనేటువంటి విషయాల్ని దాంట్లో నమోదు చేస్తారు. దాన్ని ఫాలో అప్ పనిపారు, అంటే మనం ఏ విధంగా చేస్తే అతని యొక్క లోపాలను సరిచేయవచ్చు, ఏ విధంగా చేస్తే అతని యొక్క అభివృద్ధికి మనం చేయవచ్చు అనేటువంటి విషయాల్ని ఈ ఫాలో అప్ ఫామ్లో మనం తెలుసుకోవచ్చు. తర్వాత మనకి శరీర భాగాలను కొలవడానికి ఉపయోగించే సాధనాలు, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఇది. శరీర భాగాలను కొలిచేటువంటి ఉపయోగించే సాధనాల్లో మనకు టీఆర్టీలో తప్పకుండా ఒక ప్రశ్న మనకి దీని నుండి రావడం జరుగుతుంది. ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని డిఎస్సి పరీక్షల్లో కూడా పీఈటీల్లో ఈ రకమైనటువంటి ప్రశ్న రావడం అనేది జరిగింది. అంటే శరీర భాగాలను కొలవడానికి ఉపయోగించే సాధనాలు ఏంటి చూద్దాం.
ఎత్తుని స్టాడియోమీటర్తో కొలుస్తారు. హైట్ ఎంత ఉంది ఏంటిది అనేది సెంటీమీటర్స్లో తెలుపుతారు, తర్వాత అడుగుల్లో తెలుపుతారు. ఇది స్టాడియోమీటర్తో కొలుస్తారు. మరి బరువుని ఏ విధంగా చేస్తారంటే వెయింగ్ మిషన్ ఉంటుంది. వెయింగ్ మిషన్ ద్వారా కొలుస్తారు. ప్రతి పాఠశాలకు కూడా స్టాడియోమీటర్ని, వెయింగ్ మిషన్ని ఇవ్వడం జరిగింది. దాన్ని ఉపయోగించి పీఈటీ వారి యొక్క ఎత్తుని, బరువుని కొలిసి రికార్డులో నమోదు చేయడం, రిజిస్టర్లో నమోదు చేయడం అనేది జరుగుతుంటుంది. తర్వాత ఊపిరితిత్తుల యొక్క పరిమాణం అంటే స్పైరోమీటర్తో కొలుస్తారు. ఊపిరితిత్తుల యొక్క లంగ్స్ కెపాసిటీ ఎవరికైతే బాగా ఉంటుందో వారి యొక్క ఎండ్యూరెన్స్ బాగుంటుంది, వారికి క్రీడల్లో పాల్గొనేటువంటి శక్తి సామర్థ్యాలు బాగా ఉంటాయి. ఆ విధంగా ఊపిరితిత్తుల యొక్క పరిమాణాన్ని తెలియచేసేది స్పైరోమీటర్తో కొలుస్తారు. తర్వాత వెనుక కాలు, ఛాతీ వీటిని డైనమోమీటర్తో కొలుస్తారు. మనకి క్వశ్చన్ కూడా ఇప్పుడు గుండె కొట్టుకోవడాన్ని దేంతో కొలుస్తారు? స్టెథోస్కోప్ తోట, పిగ్నోమానోమీటర్ తోట, డైనమోమీటర్ తోట, ఏది కాదా? గుండె కొట్టుకోవడాన్ని దేంతో ఉపయోగిస్తారు? మనకి స్టెథోస్కోప్ తోటి ఉపయోగిస్తారు. ప్రతి డాక్టర్కి మనకి ఇక్కడ చెవులో పెట్టుకొని చూస్తూ ఉంటాడు, మెడలో ఉంటుంది స్టెథోస్కోప్. మన డాక్టర్ని ఐడెంటిఫై చేయాలంటే అతని మెడలో మనకి వైట్ కోట్ వేసుకొని అతని మెడలో స్టెథోస్కోప్ ఉంటే మనం డాక్టర్ని ఐడెంటిఫై చేస్తున్నాం. మరి వాళ్ళ డాక్టర్స్ కూడా ఎక్కువ మంది వైట్ కోట్లు వేసుకోవట్లేదు, మామూలు డ్రెస్సులు వేసుకుంటున్నారు. ఎట్లా ఐడెంటిఫై చేస్తున్నాం అంటే అతని మెడలో స్టెథోస్కోప్ని చూసి మనం డాక్టర్ని ఐడెంటిఫై చేస్తున్నాం. తర్వాత రక్తపీడనం, బ్లడ్ ప్రెషర్ స్పిగ్నో మానోమీటర్తో కొలుస్తారు. ఈ స్పిగ్నో మానోమీటర్తో కొలుస్తాం. గాలి వేగాన్ని, ఎయిర్ స్పీడ్ని ఎనిమోమీటర్తో కొలుస్తారు. తర్వాత పిడికిలి యొక్క శక్తిని మానోమీటర్ ద్వారా కొలుస్తారు. ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి ఈ పిడికిలి యొక్క శక్తి మానోమీటర్ ద్వారా కొలుస్తాం. గాలిని మనం దేంతో కొలుస్తున్నాం? ఎనిమోమీటర్తో కొలుస్తున్నాం. రక్తపీడనాన్ని అంటే బ్లడ్ ప్రెషర్ని మనం స్పిగ్నో మానోమీటర్ ద్వారా కొలుస్తున్నాం. గుండె కొట్టుకోవడాన్ని మనం స్టెథోస్కోప్ ద్వారా కొలుస్తున్నాం. వెనక కాల్ని, ఛాతీని మనం డైనమోమీటర్ ద్వారా కొలుస్తున్నాం. ఊపిరితిత్తుల యొక్క పరిమాణాన్ని స్పైరోమీటర్ ద్వారా కొలుస్తున్నాం. బరువుని వెయింగ్ మిషన్ ద్వారా కొలుస్తున్నాం. ఎత్తుని స్టాడియోమీటర్తో కొలుస్తున్నాం. ఈ విధంగా మనము ఈ శరీర భాగాలని కొలిచేటువంటి సాధనాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు. తర్వాత మనకి ఇంకొక ప్రశ్న, మనకు వైఎంసీఏ కాలేజీలో సీఎం అబ్రహం గారు డైరెక్టర్గా పనిచేసేటప్పుడు ఎన్ని రకాల మెడికల్ ఫాముల్ని వర్గీకరించారు? 2, 3, 4, 5 అంటే 4 రకాలు. అవి విద్యార్థి చరిత్ర ఫారము, శరీర పరీక్షా ఫారము, మొదటి పరీక్ష మెడికల్ పరీక్షా ఫారము, ఫాలో ఆఫ్ పని ఫారము. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. తర్వాత మనకి ఆ మెడికల్ దాంట్లోకి సంబంధించి ఈ ఆరోగ్య సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాంట్లో కాకుండా మనకి శక్తి సామర్థ్యాలను ఏ విధంగా తెలుసుకుంటారు? ఉదాహరణకి ఒక క్రీడాకారుని యొక్క శక్తిని ఏ విధమైన యాక్టివిటీస్ ద్వారా తెలుసుకుంటారు అని మనకు ప్రశ్న రావచ్చు. అది పుల్లప్సా, లాంగ్ జంప్, హై జంప్, ఫుట్బాల్. అంటే మనం పులప్స్ అని మనం టిక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే శక్తిని మనం పులప్స్ ద్వారా మనం కొలుసుకుంటుంటారు. మరి వేగాన్ని దేని ద్వారా కొలుస్తారు అంటే వేగాన్ని మనం 100 మీటర్లు, 200, 400 మీటర్ల పరుగు ద్వారా వేగాన్ని కొలుస్తారని చెప్తున్నాం. ఈ విధంగా మనకి టీఆర్టీలో మనం ఇప్పుడు నేర్చుకున్నటువంటి విషయాల్లో కొన్ని చాలా ముఖ్యమైనటువంటి విషయాల్ని మీకు చెప్తున్నాను. ఆ విషయాలను దృష్టిలో ఉంచుకొని మీరు ప్రిపేర్ అయినట్లయితే మీరు సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇంతటితోటి ఈరోజు క్లాస్ ముగిసింది. తిరిగి వేరే క్లాస్లో కలుసుకుందాం.